హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జెడ్పే యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో జెడ్పే అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు యాప్ అనేది వస్తుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. సో యాప్ని ఓపెన్ చేస్తే మీకు అక్కడ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో స్పాన్సర్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా. సో స్పాన్సర్ డీటెయిల్స్ దగ్గర మీరు కానీ జెడ్పే యాప్ని ప్లే స్టోర్ నుంచి కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు లింక్ షేర్ చేసి ఉంటే ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉంటే స్పాన్సర్ డీటెయిల్స్ అనేవి బై డిఫాల్ట్గా యాడ్ అవుతాయి. లేదు అని అనుకుంటే మీరు ఈ స్క్రీన్ పైన కనిపించే ఈ స్పాన్సర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని రిజిస్టర్ నౌ క్లిక్ చేయండి. సో డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇస్తే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో లాస్ట్లో లాగిన్ బటన్ ఉంది కదా. సో ఆ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు జెడ్పే అకౌంట్లోకి లాగిన్ అవుతారు. సో ఇక్కడ మనము ఫండ్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు యాడ్ ఫండ్ అని కనిపిస్తుంది కదా. సో యాడ్ ఫండ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ అని ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. దాన్ని ఓకే క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఒక స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది, జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో దీంట్లో ఇక్కడ ప్రాసెస్ టు పే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం యూపీఐ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడానికి ఒక స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మీ యూపీఐ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ప్రాసెస్ టు పే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైతే ఇస్తామో దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మనం నెక్స్ట్ ఫోన్పే అనేది ఓపెన్ చేస్తే ఫోన్పేలో పే నవ్ అని వస్తుంది. సో మనం పే నవ్ అని క్లిక్ చేసి పే చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ మనం జెడ్పే యాప్కి వచ్చేసేసి జెడ్పే యాప్లో మన ఫండ్ అనేది చెక్ చేసుకోండి. సో ఫండ్ వ్యాలెట్లో మనకి అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద లాస్ట్లో జెడ్ బజార్ అని ఉంది కదా. సో ఆ జెడ్ బజార్ని క్లిక్ చేయండి. సో జెడ్ బజార్ని క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి వస్తుంది. సో ఫస్ట్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే లాగిన్ పేజ్ వస్తుంది. సో లాగిన్ పేజ్లో మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. జెడ్పేలో ఏవైతే లాగిన్ ఐడి పాస్వర్డ్స్ యూస్ చేశారో సేమ్ అవే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనకి హోమ్ ఓపెన్ చేసి హోమ్లో అప్డేట్ ప్రొఫైల్ దగ్గర మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ బుక్ బండిల్. సో ఇక్కడ మనకి టోటల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రైమ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సూపర్ ప్రైమ్. సో ప్రైమ్ యూస్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనం 600 అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనం ఎవరికైనా రిఫర్ చేసినప్పుడు మనకి వాళ్ళ నుంచి 200 అమౌంట్ వస్తాయి. సో అదే సూపర్ ప్రైమ్ అయితే 1200 అమౌంట్ యాడ్ చేసుకుంటాము. సో 1200 అమౌంట్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి మనం షేర్ చేసినప్పుడు మనకి ఈచ్ పర్సన్ నుంచి 500 అమౌంట్ అనేవి వస్తాయి. ఏదర్ ఈ బుక్ కానీ ఆర్ ఈ బుక్ బండిల్ కానీ మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఈ బుక్ బండిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ బుక్ సూపర్ ప్రైమ్. సో ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు నెక్స్ట్ దాన్ని యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. యాడ్ టు కార్ట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి దాన్ని పర్చేస్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ వచ్చినప్పుడు మీ టీపిన్ స్టార్టింగ్లో మీరు క్రియేట్ చేసుకున్న టీపిన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసుకుంటే ఆ బుక్ పర్చేస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేసేస్తే బ్యాక్ ఇక్కడ కింద బిజినెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బిజినెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో అక్కడ పైన మన డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి టోటల్ పెయిడ్ టీమ్ ఎంతమంది ఉన్నారు, ఫ్రీ టీమ్ ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ విత్డ్రాల్ ఆప్షన్, సో మనీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేవి కనిపిస్తాయి. సో ఫస్ట్ నేను ఇక్కడ మై టీమ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో మై టీమ్ అనేది క్లిక్ చేస్తే దీంట్లో టోటల్ ఫ్రీ యూజర్స్, పెయిడ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారో మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ విత్డ్రాల్ ఆప్షన్. సో విత్డ్రాల్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటే మనము అమౌంట్ అనేది ఎంత ఉంది మన అకౌంట్లో సో ఆ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఎంత అమౌంట్ అనేది మనం డ్రా చేయాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది టైప్ చేసి నెక్స్ట్ కింద సెలెక్ట్ పేమెంట్ మోడ్ ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేకపోతే ఎలా అనేది, ఆర్ జెడ్పే అకౌంట్ యూజర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి. సో మనం సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.